ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రజల బాట పట్టనున్నారు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రధానంగా సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి రానున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ నెల 18న ఊరు వాడ అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. తిరుపతి నుంచి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న అనంతరం 100 కోట్లతో సేవా కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ఈ నెల 18న తిరుపతిలో ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఏం మాట్లాడబోతున్నారు, ఏం అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటి అంశం పైన ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధానంగా తమిళ నటుడు విజయ్ బాటలో ఎన్టీఆర్ పయనం అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఎంట్రీ కాదు, సేవా కార్యక్రమాలంటూ క్లారిటీ కూడా ఇచ్చేస్తున్నారు ఎన్టీఆర్ టీం. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అయితే ఈ నెల 18న శ్రీవారి దర్శనం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒకవేళ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే, రాజకీయ అరంగేట్రం చేస్తే ఏ రాష్ట్రం నుంచి ఆయన కీలకంగా మొదలుపెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలు దాదాపు 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్నటువంటి కార్యక్రమాలు అనేది మాత్రం ఎన్టీఆర్ టీం చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నూతన పార్టీ పెట్టబోతున్నారా? ఆల్రెడీ తన తాత స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలోనే ఆయన చేరేటువంటి అవకాశం, మరి ముఖ్యంగా క్రియాశీలక రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ మొత్తం ప్రశ్నలు ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ టీం అనౌన్స్ చేసిన తర్వాత వస్తున్నటువంటి రైజ్ అవుతున్నటువంటి ఊహాగానాలు. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పుడు ఊహాగానాలు సోషల్ మీడియా వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నటువంటి మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18వ తేదీన తిరుపతిలో ఊరు వాడ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత 100 కోట్లతో ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారంటూ ఎన్టీఆర్ టీం ఓ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇక్కడ ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పొలిటికల్ నేత అయినా, ఏ సినీ నటుడైనా మొదట సేవా కార్యక్రమాల నుంచే తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడతారు. అయితే ఇక్కడ చెప్పకనే చెప్పారనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఏకకాలంలో సామాజిక సేవా కార్యక్రమాలు మొదలు పెడితే దాని వెనక ఏదో ఒక పొలిటికల్ వ్యూహం ఉంటుందనేది మనం భారతదేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఆయా నేతలు, ఆయా సినీ హీరోలు, రాజకీయ పార్టీలు పెట్టిన నేపథ్యం మనం గతంలో చూసాం. ఇక్కడ ప్రధానంగా మనం ఇటీవల జంజీతనం పెరగడం, యువతరం ఓట్లు పెరగడం, ఏదైతే ఆ రాజకీయాల్లో మార్పులు కోరుకోవడం, సుదీర్ఘకాలం ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోవడం కూడా చూసినా మనం. తమిళనాడులో జంజీతరమే కాదు, ఏకంగా నేతగా విజయ్ గత 10 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి తర్వాత అభిమాన సంఘాన్ని పార్టీగా మార్చి కేవలం 2 ఏళ్లలో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన విజయ్ పాటలో ఎన్టీఆర్ పయనిస్తున్నారు అంటూ ఒక ఊహాకణం అయితే ప్రజల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్టీఆర్ టీం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. 100 కోట్లతో సామాజిక సేవా కార్యక్రమాలమే ప్రథమ ఉద్దేశం. జూనియర్ ఎన్టీఆర్ తాత ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత అయిన ఆయన ఆశయాలు, ఆయన సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే తాము తిరుపతిలో సేవా కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు, రాజకీయ ప్రకటన లేదని చెబుతున్నప్పటికీ కూడా ఆ రాబోయే రోజుల్లో ఈ ఏవైతే సామాజిక సేవా కార్యక్రమాల నుంచి మొదలుపెట్టి అభిమాన సంఘాలను ఏకం చేసి అభిమాన సంఘాన్ని పార్టీగా మార్చే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ ఊహాగానాలు నడుస్తున్నాయి. మరోపక్క విశ్లేషకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంతకాలం సైలెంట్ గా ఉంటూ ఏకకాలంలో దాదాపు గతంలో తాము అనుకున్న ఊరువాడ ప్లానింగ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే అంశం పైన కూడా పలు రకాలుగా ఆరాధిస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది నేతలు, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఏవైతే మీడియేటర్స్, తర్వాత మరోపక్క రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే రాజకీయ మార్పులు జరుగుతాయి అంటూ. ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, తెలంగాణలో మరో 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 3 ఏళ్ల పాటు సమయం ఉంది అసెంబ్లీ కాల పరిమితి సాధారణ ఎన్నికలకు సంబంధించి. అంటే ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్నా, లేదా రాజకీయాలకు రాబోతున్నారనేటువంటి ఆలోచన చేయాలన్నా, లేదా ప్రకటన చేయాలన్నా ఏదో ఒకటి బీజం పడబోతుంది అనేటువంటి అంశం ప్రధానంగా వినబడుతుంది. అట్ ద సేమ్ టైం విజయ్ తో పోలిస్తూ రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అనుకోవచ్చా 18న ఏదైనా మార్పు జరగబోతుందని? ఇక్కడ 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. తిరుమలకి ఆయన 18వ తేదీ రాబోతున్నారు. మరోపక్క ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనే చర్చ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏవైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ ప్రాంతంలో ఉన్నా వారందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునే ఆప్తులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్లో ఉన్న మార్పులు రాబోయే రోజుల్లో ఇటు జగన్ పరిపాలన చూశారు, అటు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. కాబట్టి ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ అవుతుందా, కొత్త తరం రాజకీయ నాయకుడు రావాల్సిన నేపథ్యం ఉందా, మరోపక్క చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ తమిళనాడులో రాజకీయ మార్పులు జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రంలో జంజీతరంతో పాటు ఈ చాలా మంది నటులు కూడా పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే వీరు ఉన్న అభిమాన సంఘాలని రాజకీయ పార్టీగా మారుస్తారా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అటు బీజేపీ పాలనపై కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ విధానాలపై కావచ్చు, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను చూసి విసిగెత్తిన ప్రజలు ఒక కొత్త తరం రాజకీయ నాయకుల్ని దేశ రాజకీయాల్లోనే కాకుండా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, ఆయా రాష్ట్రాల్లో ప్రజలు కూడా కోరుకుంటున్నారనే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశిస్తే ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది తగులుతుంది అనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు అంచనా వేయలేకపోయినా కిరణ్ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అంటే 2009లోనే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. మహాకూటమి తరపున అప్పట్లో ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఒకవేళ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహాగానం వ్యక్తమవుతున్నటువంటి రీతిలోనే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే నూతన పార్టీ పెట్టేటువంటి ఆలోచన ఎందుకు చేయాల్సి వస్తుంది? ఉన్నటువంటి పార్టీకి ప్రత్యామ్నాయంగా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకవేళ ఉంటుందా? అంతటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? 2009లో జూనియర్ ఎన్టీఆర్ మహాకూటమి తరఫున ప్రచారం చేశారు. ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. 2009 తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఏవైతే కూటమితో అటు జనసేన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా బీజేపీతో పొత్తుకెళ్లి 2014లో అధికారంలోకి వచ్చారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయింది. తిరిగి 2024 ఇటు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమితో అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీకి ఎన్టీఆర్ కు మధ్య ఉన్న సంబంధాల గురించి మనం ప్రస్తుతం వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి లేదు. అయితే రాబోయే రోజుల్లో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరో కొత్త రాజకీయ పార్టీ వస్తే అటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఏమైనా ఉన్నాయనే చర్చ నడుస్తుంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనతో ఏదైతే ఊరు వాడ కార్యక్రమం ప్రకటనతో ప్రజలు ఒక చర్చ నడుస్తుంది, ఒక రాజకీయ చర్చ నడుస్తుంది. ఏ వ్యక్తి అయినా మొదట సామాజిక సేవా కార్యక్రమాలతోనే రాజకీయ అడుగులు ప్రారంభిస్తారనే ఊహాగానం మొదలైతే చూడాలి. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఉంటుందా లేక 18 ఆయన మీడియా సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో అటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే ఒక ఉత్కంఠ తీసుకురారు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ప్రజల బాట పట్టనున్నారు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రధానంగా సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి రానున్నారు. అయితే ఈ నెల 18న ఊరు వాడ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తిరుపతి నుంచి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం కూడా దాదాపు 100 కోట్లతో సేవా కార్యక్రమాలను కూడా ఆయన మొదలు పెట్టనున్నారు. అయితే నెల 18న తిరుపతిలో ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? తమిళ నటుడు విజయ్ బాటలో ఎన్టీఆర్ పయనమంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఎంట్రీ కాదు, కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే అంటూ కూడా క్లారిటీ ఇచ్చేస్తుంది ఎన్టీఆర్ టీం. చూడాలి ఈ నెల 18న ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడబోతున్నారో.